హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.4 క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. ప్రూవ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇది సెకండ్ బిట్ చేద్దాం ఇప్పుడు. దట్ ఈస్ √3 + √5 ఇస్ ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో √3 + √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఒక అసంప్షన్ తీసుకోవాలి. ఓకే, అజ్యూమ్ √3 + √5 ఇస్ రేషనల్. ఓకే, సో ఇలాంటి ప్రూఫ్స్ అన్నీ అంటే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అని క్వశ్చన్స్ అడిగితే మనం ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ ఏంటి, రేషనల్ అని వాటిని అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు రేషనల్ అనుకుంటే మరి √3 + √5ని p/q ఫామ్లో రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకే, టెక్స్ట్ బుక్లో a/b తీసుకున్నారు కాబట్టి నేను a/b రాస్తున్నాను, లేకపోతే p/q అనే రాసుకోవచ్చు మనం. ఓకే, సో p/q ఫామ్లో రాసుకోవాలి. అండ్ ఇక్కడ a, b ఆర్ ఇంటీజర్స్. ఓకే, సో a, b ఇంటీజర్స్ అన్నమాట. అలాగే a అండ్ b ఆర్ కోప్రైమ్స్. ఓకే, a అండ్ b ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటి, ఏకి బీకి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్, ఇంకా ఏ నంబర్ ఉండొద్దు అనమాట. ఓకే, ఏకి బీకి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకే, అలాంటి వాటినే మనము కోప్రైమ్స్ అంటాం. ఓకే, అండ్ బీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ అన్నీ రాయాలి. ఒకవేళ బీ 0 అయిపోయింది అనుకోండి, మనకి మొత్తం ఇన్ఫినిటీ అయిపోతుంది. కాబట్టి బీ నాట్ ఈక్వల్ టు 0 మనం ఖచ్చితంగా రాయాలి. సో ఈ కండిషన్స్ అన్నీ పక్కా రాయండి, మీకు స్టెప్ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రొసీడ్ అవుదాము. సో √3 + √5 ఈజ్ ఈక్వల్ టు a/b కదా, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో √3 + √5 టు ది హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a²/b². ఓకే, ఇది a + b టు ది హోల్ స్క్వేర్ ఫార్ములా. సో √3² + √5² + 2 × √3 √5 ఈజ్ ఈక్వల్ టు a²/b². √3 × √3 3 + √5 × √5 5 + 2 × 3 5s are 15. 2 √15 is equal to a²/b². Okay, so 3 + 5 is 8 + 2 √15 is equal to a²/b². Okay, సో ఇప్పుడు మన 8ని అటుపక్క తీసుకెళ్దాము. a²/b² - 8. సో దీనికి ఎల్సిఎం తీయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a² - 8b²/b². ఓకే, సో √15 ఈజ్ ఈక్వల్ టు a² - 8b²/2b². ఈ 2 కిందికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ హోల్ థింగ్ ఏంటి, a, b ఆర్ ఇంటీజర్స్, అది మనకి తెలుసు. సో ఇది ఫ్రాక్షన్ కూడా. ఓకే, ఏది ఫ్రాక్షన్, a² - 8b²/2b² ఏంటి, ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ కాబట్టి హోల్ టర్మ్ ఏమైపోతుంది, రేషనల్. ఎందుకంటే అన్ని ఫ్రాక్షన్స్ రేషనల్ నంబర్స్ కిందికి వస్తాయి కదా. సో a² - 8b²/2b² ఈజ్ అ ఫ్రాక్షన్. ఓకే, అండ్ a, b ఆర్ ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్. మరి ఇది రేషనల్ అనమాట. a² - 8b²/2b² ఈ స్టెప్స్ రాయాలి, ఇస్ రేషనల్. ఓకే, సో మనకి ఏమొచ్చింది, √15 ఈజ్ ఈక్వల్ టు a² - 8b²/2b² వచ్చింది. అంటే ఇది ఇర్రేషనల్ అని తెలుసు. ఓకే, సో దిస్ ఈజ్ ఇర్రేషనల్, దట్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్. ఓకే, సో ఇలా రాదు కదా. సో ఒకటేసారి మనకి ఒక ఇర్రేషనల్ నంబర్ రేషనల్ అవ్వదు, అలాగే రేషనల్ నంబర్ ఇర్రేషనల్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. ఓకే, ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనం అజ్యూమ్ చేసుకున్నది రాంగ్. ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, √3 + √5 ఇస్ రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. ఆ అజంప్షన్ వచ్చేసి రాంగ్. మీరు కంప్లీట్గా రాయాలి, ఆర్ అజంప్షన్ ఇస్ రాంగ్. ఓకే, అందుకే మనకి కాంట్రడిక్షన్ వచ్చింది. ఓకే, మరి ఏది కరెక్ట్, √3 + √5 ఇస్ రేషనల్ అనేది రాంగ్. మరి కరెక్ట్ ఏది, √3 + √5 ఇస్ ఇర్రేషనల్. ఓకే, సో దిస్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్. ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం 6 + √2ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి ఏమని, 6 + √2 ఇస్
రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఇస్ స్టెప్స్ ఇవి. ఓకే, సో 6 ప్లస్ రూట్ 2 రేషనల్ అయితే దట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ A by B form or P by Q form. Okay, again A comma B are co-primes. Okay, co-primes అంటే ఏంటో నేను చెప్పాను. అలాగే A comma B belongs to Z integers. అలాగే B not equal to 0. ఈ కండిషన్స్ అన్నీ రాసుకోవాలి. సో 6ని అటుపక్క తీసుకోండి. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు A by B minus 6. ఓకే, సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకోండి. A minus 6b by b. ఓకే, సో a comma b ఆర్ ఇంటీజర్స్ కదా, ముందే చెప్పాము a comma b ఆర్ ఇంటీజర్స్. మరి a మైనస్ 6b బై b ఇస్ అ ఫ్రాక్షన్. మరి ఇది ఫ్రాక్షన్ అయినప్పుడు దిస్ ఇస్ రేషనల్. దిస్ ఇస్ రేషనల్. ఏది a మైనస్ 6b బై b వచ్చేసి రేషనల్. మరి రూట్ 2 ఇర్రేషనల్. అలాంటప్పుడు ఒక ఇర్రేషనల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అని వచ్చింది మనకి. ఓకే, సో ఎప్పుడు ఇర్రేషనల్ రేషనల్ అవ్వదు, రేషనల్ ఇర్రేషనల్ అవ్వదన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. ఓకే, ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది మనకి? ఎందుకంటే మన అజంప్షన్ రాంగ్. ఏమని అజ్యూమ్ చేసుకున్నాం మనము? 6 ప్లస్ రూట్ 2 ఇస్ రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో ఆ అజంప్షన్ ఇస్ రాంగ్. మరి ఏది కరెక్ట్ స్టేట్మెంట్? 6 ప్లస్ రూట్ 2 ఇస్ ఇర్రేషనల్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.